మన లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదో ఆస్తులు కొనడం, సిప్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ ద బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మన ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ వీడియో చూడడానికి మీరు స్పెండ్ చేసే ఈ టైం కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సైంటిఫికలీ ప్రూవెన్. అలాగే హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద మీ ఆలోచనే మారిపోతుంది. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద టాపిక్. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న పనిని మీరు వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చేశారనుకోండి, నెక్స్ట్ 10 to 20 ఇయర్స్ వరకు మీ హెల్త్ని ఇంకా చూసుకోక్కర్లేదు. అదే బిల్డ్ యువర్ మసిల్స్. మసిల్ బిల్డింగ్ అనగానే చాలామంది ఈ హెవీ వర్కౌట్స్ అని లేదా జిమ్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ మజిల్ బిల్డింగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దోస్ 6 ప్యాక్స్ లేదా దోస్ గ్లామరస్ లుక్స్. మజిల్ బిల్డింగ్ అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. చాలామంది బరువు తగ్గడానికి వాకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కానీ నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఈ బరువుతోటి మనం ఎక్కువ దూరం నడిచినప్పుడు మన బాడీ వెయిట్ అనేది మన మోకాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈవెన్చువల్లీ అది మోకాళ్ళ నొప్పులకి దారితీస్తుంది. ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మనం ఇంకొక సమస్యను తెచ్చుకుంటున్నాం అంతే. దాని బదులు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మజిల్స్ని బిల్డ్ చేయండి. మజిల్ బిల్డ్ అయినప్పుడు మన బాడీలోని వెయిట్ లాస్ జరుగుతుంది, ఇంచ్ లాస్ అవుతుంది. అలాగే బాడీ యొక్క ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన బాడీ యొక్క పోస్చర్ కరెక్ట్ అవుతుంది. మనం ఎక్కువసేపు నడవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాము అనుకుంటాం, కానీ మన బాడీలోని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసే ఓన్లీ ఆర్గన్స్ వచ్చి మన మసిల్స్. ద మోర్ ద మసిల్స్ యూ హ్యావ్, ద హయ్యర్ యువర్ మెటబాలిజం ఈజ్. చాలామంది ఈ మధ్య ఈ క్యాలరీస్ కౌంట్ చేసుకుని తినడం అని లేదా 10,000 స్టెప్స్ నడవడం, ఈ BMI వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ బీ టూ క్యాలిక్యులేటివ్ ఇన్ లైఫ్. ఈ మసిల్ బిల్డింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ స్లిప్ చేయడం ఇవన్నీ కూడా ఏదో లుక్స్ కోసం చేయమనట్లేదు. మీరు 50s and 60sలో కూడా స్ట్రాంగ్గా ఉండడానికి, మీ ఫంక్షనల్ యాక్టివిటీస్ అంటే మీ కనీస అవసరాలు ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతట మీరే చేసుకోవడానికి మజిల్స్ బిల్డ్ చేసుకోమని చెప్తున్నాను. 30 సంవత్సరాల తర్వాత మన శరీరంలోని మసిల్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. దీన్నే సార్కోపీనియా అంటారు. మనం వయసు పెరిగే కొద్దీ మన మెటబాలిజం కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకే మనం కొద్దిగా తిన్నా సరే మన బాడీలోని వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఈ మసిల్ తగ్గడం ద్వారా మన బాడీలోని బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది, మన స్కిన్ లూజ్ అయిపోతుంది, మనం పెద్దగా కనిపిస్తాం. 30 దాటిన తర్వాత మీరు ఏ వయసులో ఉన్నా సరే, ఈవెన్ 60లో కూడా ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీ శరీరంలోని ఈ మజిల్స్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా మీ వెయిట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. అలాగే మీ బోన్ డెన్సిటీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ట్రస్ట్ మీ, మీరు ఇప్పుడే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే విదిన్ 1 monthలో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఎముకలు గట్టిగా ఉండడానికి ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కానీ మన బాడీలోని బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ మజిల్స్ ఎక్కువ బిల్డ్ చేయడం వల్ల మీ బోన్స్కి ఒక సపోర్ట్ ఇస్తుంది, కాల్షియం అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ బోన్ డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మన బాడీలోని ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. మన బాడీలోని ఎక్కువ మజిల్స్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఇంజురీస్ అయినప్పుడు ఈ హీలింగ్ అండ్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. నిజానికి మన బాడీలో ఏ ఇతర ఆర్గన్స్ కన్నా ఈ మజిల్స్ అనేవి 3 times ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తాయి. ఈ మజిల్ బిల్డింగ్ అనేది ముఖ్యంగా మిడిల్ బ్యాక్లో చేయడం వల్ల ఈ పోస్చర్ కరెక్షన్కి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ మీద ఎక్కువ పనిచేసే వాళ్ళు లేదా ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది హైలీ రికమెండ్ చేస్తాను. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విషయానికి వస్తే ఈ వీడియోలో నేను ముఖ్యంగా 2 విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ వచ్చి ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మగవాళ్ళ కన్నా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరం. అందులోనూ హౌస్ వైఫ్ ఇంకా వర్కింగ్ ఉమెన్. ఉమెన్లో చూసుకుంటే పెరిమెనోపాజ్ ఇంకా మెనోపాజ్లో వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అది ముఖ్యంగా మన బోన్ డెన్సిటీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ టైంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం వల్ల మీ బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. ఈ మసిల్ బిల్డింగ్కి మన నెక్స్ట్ ఫోకస్ వచ్చి పెద్దవాళ్ళు. ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నా లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా సరే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ లేదా లిఫ్టింగ్ వెయిట్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఈవెన్ వీల్ చైర్లో ఉన్నా ఇవి వాళ్ళ కనీస అవసరాలు చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. లాస్ట్గా నేను చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఫ్రాక్చర్స్ ఆర్ నాట్ డ్యూ టు ఫాల్,
బట్ ఫాల్ ఈజ్ డ్యూ టు ఫ్రాక్చర్. అంటే మనం వయసు అయిన తర్వాత మన బాడీలోని బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఎముకలు గుల్లబారిపోయి స్టామినా లేక చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవుతాయి. ఇది మనం పడడానికి దారితీస్తుంది, అంతేగాని మనం పడినందువలన ఈ ఫ్రాక్చర్స్ జరగడం లేదు. సో రేపటి మీ బోన్ స్ట్రాంగ్గా ఉండడం కోసం, ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం బిల్డ్ యువర్ మసిల్స్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.